లక్ష్మణరావు గారు, ఒకవైపు అధికార పార్టీపై ప్రజాగ్రహం, అలాగే ఆందోళనలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, పార్టీలో ఎదురుగాలి. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నారు. జనసేన టీడీపీలోకి చేరికలు ఇవన్నీ కొత్త జోష్ నింపుతున్నాయి. సో వైసీపీలో జరుగుతున్న పరిణామాల గురించి జనసేన ఏం ఆలోచిస్తోంది? నరేష్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం అండి. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగానే ఈ రోజున జరగట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి ఊహించాడు. ఈ రోజున మనం 60 నుంచి 80 సీట్లు కానీ మారిస్తే, కొత్త మోహాలు తీసుకొస్తే, ప్రజా వ్యతిరేకత ఓటు అనేది ప్రజల వైపు మనకు కన్వర్ట్ అయ్యి మన వైపు పడుతుంది అని ఒక యాక్షన్ ప్లాన్ అనేది వేసాడు. కానీ ఈ రోజున సొంత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఈ రోజున తన మీద ధిక్కార స్వరం ఎందుకు పెడుతున్నారంటే, దాదాపుగా తన గెలిచి 4 సంవత్సరాలు ఈ 8 నెలల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటే ఒక ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్ కానీ చాలా వరకు ఆయన యొక్క అపాయింట్మెంట్ కానీ ఆ నియోజకవర్గ సమస్యల గురించి కానీ చెప్పే ఒక అవకాశం కలిగిన వాళ్ళ. అంటే ఆయన ఒకటేనండి, 1 మ్యాన్ ఆర్మీగా ఏం చేస్తున్నాడంటే, బటన్ నొక్కితే చెప్పండి, 1 మ్యాన్ షోగా నడిపారు అంతా ఇప్పటి వరకు. ఎంతో 1 మ్యాన్ షో. ఈ రోజు మనం చెప్తూ ఉంటాం 1 మ్యాన్ షో అంతా. ఎందుకంటే ఆయన ఒక సూపర్ మ్యాన్ అండి. ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఒక సూపర్ మ్యాన్, నేను అన్ని కూడా చేయగలను, నేను అద్భుతాలు సృష్టించగలను అని ఆయన ఏం చేస్తాడంటే, నేల విడిచి గాలి మీద సాహసాలు చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా తన కింద నేల ఉందని మనం అనుకోవాలి, కానీ తన నేల విడిచి సాహసాలు చేస్తూ ఉంటాడు. సో అటువంటి సాహసాలు చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున రేపు రాబోయే ఫలితాలు కూడా ఆయనకి ఏ విధంగా ఉంటాయో ఆయనకు తెలుసు. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆశావాహులు, అంటే ఈ సహజం అండి, అది జనసేన పార్టీ అవనండి, టీడీపీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా తనకి ఆ సీటు రాలేదని అసంతృప్తివాదులు ఎవరైనా ఉంటే పక్క పార్టీ వైపు చూడటం అది సర్వసాధారణం, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఆ సీటు పక్కన పెడితే మాకు ఆ పార్టీలో విలువ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని చాలా హీనంగా జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఈ స్థానభ్రమం ఎమ్మెల్యేలకు కూడా ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నారు. మీ ప్రయోగం అనేది రెడ్ల మీదో లేకపోతే వేరే జాతుల మీద చేయొచ్చు కదా, మా మీద ఎందుకు చేస్తూ ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక ఆవిడ వచ్చింది, పద్మావతి, సింగనమల ఎమ్మెల్యే పద్మావతి వచ్చి చెప్తా ఉంది, కనీసం మా నియోజకవర్గానికి మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు అడగాలన్నా రెడ్లకి మేము పాద పూజ చెయ్యాలా, ఆ రెడ్లని ఏమంటారండి, వాళ్ళకి శాస్త్రంగా నమస్కారం చేస్తే మా నియోజకవర్గానికి వాటర్ వస్తుందా? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ లేదంటే ప్రెసిడెంట్లు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటండి? అధికారంలో ఉండే ఎమ్మెల్యే మినిస్టర్లు ఎంత ఇబ్బంది పడితే ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటండి? వాళ్ళ నియోజకవర్గంలో ఏమన్నా అభివృద్ధి చెంది ఉంటుందా? అంటే ఇటువంటి ఆ నియంత్ర పాలన మనం ఎక్కడో చూసాం, నార్త్ కొరియాలో ఉన్నటువంటి కిమ్ అటువంటి భావజాలతో ఈయన పరిపాలన చేయాలనుకుంటా ఉన్నాడా? ఈ రోజున మన ఈ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశ రాజ్యాంగం నడవట్లేదండి, భారతీయ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది. మొన్నటి వరకు మనం రాజారెడ్డి గారి రాజ్యాంగం అన్నాం, అది కాదండి, భారతీయ రెడ్డి గారి రాజ్యాంగంతో ఈ రాష్ట్ర పరిపాలన సాగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కనీసం మానవత హృదయంతో పరిపాలన చేయాలి. అరే మీ తండ్రికి మించి మంచి పరిపాలన అందిస్తామని కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకదాటిపై నీకు 151 మంది ఎమ్మెల్యేల మ్యాండేట్ ఇచ్చింది. కానీ నువ్వేం చేస్తావు? బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు లాగా ఈయన ఇక్కడ ఎమ్మెల్యేని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఏ విధంగా? ఒక ఎమ్మెల్యే సీటుకి ఏమో 50 కోట్లు, ఎంపీ 140 అంట. 50 కోట్లు ఒక ఎమ్మెల్యేకి అడిగితే ఎంతంటే 8,500 కోట్లు అవుతా ఉంది. ఒక ఎంపీకి ఏమో 2 కోట్లు వేసుకుంటే 3,500 అంటే 12,500 కోట్ల రూపాయలు వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇందులోని ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయనకి నష్టం లేదండి, 12,500 కోట్లు అర్జించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉందంటే, నేను డబ్బు సంపాదించుకోవాలి, ఎవడు ఎలా పోతే ఏంటి, ఇంకా ఏమైనా ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కువ మాట్లాడితే ఇక్కడ సామాజిక సాధికారత తీసుకొద్దాం, నేను సామాజిక న్యాయం చేద్దాం అని చెప్పి, ఇగో బీసీలకి నీ సీట్లు ఇస్తున్నాం, ఇగో రెడ్లకి నీ సీట్లు ఇవ్వట్లా, ఈ 49 సీట్లలో బీసీలకి అవకాశాలు కల్పిస్తున్నా, ఇగో ఎస్సీలు తీసుకొచ్చి పలానా ప్లేస్ లో మేము పెడతాను అన్నాం, ఇగో కాపులకి ఇంత ఈ ప్రయత్నం ఇచ్చామని చెప్పుకున్నాడు తప్ప ఎక్కడ
ఈ రోజున మా నియోజకవర్గం బొత్స సత్యనారాయణ గారు 7 ఒకటే తక్కువ అయిపోయింది సార్. చీపురుపల్లి నియోజకవర్గం ఆయనకి సీటు ఉందో లేదో తెలియదు పాపం. ఆయనేమో ఈ 38 సీట్ల పేర్లు ఆయన చదువుతా ఉంటాడు, ఇన్ఛార్జీలు ఎవరెవరు మారారని. పాపం ఆయన పేరు ఆయన చదువుకునే పరిస్థితి రేపొద్దున వచ్చేటట్టుంది. ఎందుకంటే పాపం ఆయనకి దగ్గర లేదు. ఇక్కడ తన మేనల్లుడు వెనుపోటు పొడిచే ప్రయత్నం ఇక్కడ ఉంది. శిరసిరికి ప్రధాన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. బొత్స సత్యనారాయణ పక్కన పెట్టాడు. ఇక్కడ చూస్తే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ మిస్సెస్ కూడా వైజాగ్ ని పంపించారండి ఎంపీగా. అంటే ఈ యొక్క రాజకీయాలు ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే కులంలో కుంపట పెడతారు, వాళ్ళే అన్నదమ్ముల మధ్య స్విచ్ పెడతారు. తీరా ఈయన ఏం చెప్తాడంటే మా చెల్లికి నాకు గొడవ పెట్టారని ఈయన ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు వాళ్ళ చెల్లికి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తల్లికి జగన్మోహన్ రెడ్డికి మధ్య వచ్చిన గొడవకి కారణం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా? పవన్ కళ్యాణ్ గారి కారణమా? చంద్రబాబు నాయుడు గారి కారణమా? కాదే. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏమని చెప్తా ఉన్నాడు? సొంత కుటుంబంలోనే వీళ్ళు చిచ్చు పెట్టే రకంగా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తా ఉన్నారని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుల్లో జనాలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు నమ్మే ప్రసక్తి లేదండి. ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఎన్ని కళ్ళబోల మాటలు చెప్పాడో, ఎన్ని దొంగ హామీలు ఇచ్చాడో. రైతులను మోసం చేశాడు, విద్యార్థులను మోసం చేశాడు. ఇది చూస్తే మత్స్యకారుల్ని, అలాగే చేనేత కార్మికుల్ని, ఇది చూస్తే భవన నిర్మాణ కార్మికుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దశల వేరుగా ప్రాంతాల వారుగా అందరినీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పరిస్థితి అలాగుందంటే కుక్కల చింపిన విస్తరాకులా తయారైంది సార్. దీన్ని మళ్ళీ ఒక బంగారు పల్లెం చేయాలంటే అది జనసేన టీడీపీ సంకర ప్రభుత్వమే చేయగలదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకోండి, ఈ కుక్కలు సింపిన ఇస్త్రా అసలు ఆగే ఉండదు. నేల మీద భోజనం పెట్టి తినే పట్టే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియంత. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఈ రాష్ట్రంలో వ్యాపారాలని సృష్టించడానికి, ఈ దేశంలో #1 వ్యాపారస్తుడిగా నిలబడడానికి వచ్చిన రాజకీయవేత్త తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజల బాగోగుల కోసం, బాధిత పీడిత బడుగు బలైన వర్గాల కోసం మాత్రం రాజకీయాలు చేయట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిగా మైండ్ సెట్ మారిపోయింది సార్. ఆయన ఎప్పుడైతే లండన్ వెళ్తూ ఉంటున్నాడో, లండన్ కి వెళ్ళడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మైండ్ లో ఒక చిప్ ఉంటది. ఆ చిప్ తప్పి ఆయనకి ఏం చేయాలో తెలియక ఈయన లేటెస్ట్ వెర్షన్ లో గజనీ అండి, మనకు కిందసారి గజనీ సినిమా చూసాం. సూర్యకి 15 నిమిషాలకే పాప ఆయనకి మైండ్ మర్చిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 3 నెలలకు ఒకసారి మర్చిపోతూ ఉంటాడు. ఏం జరిగింది అని తెలియక ఆ మైండ్ షిప్ ని మార్చుకోవడానికి లండన్ లోకి వెళ్ళాడు. సో జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మే ప్రసక్తి లేదండి. ఎందుకంటే ఇటువంటి నియంత పరిపాలన నాకు తెలిసి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలా. మనం చూసాం సార్, మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో 28 సార్ దాదాపుగా 30 దళితులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే అందులో 27 దళిత సంక్షేమ పథకాలు తీసుకున్న దౌర్భాగ్యుడండి. మనం చూస్తే విదేశీ విద్యకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని తీసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పేరు పెట్టుకున్నాడంటే ఎంత దౌర్భాగ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇదేనండి ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిపాలన అంటే సామాజికంగా ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరగాలంటే బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి ఇదేమో దేవుడి మీద ఏమో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నారు. అన్నదమ్ములు పక్షపాతంగా పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ అధికారంలో రాగానే 982 పోస్టుల్లో వీళ్ళు 780 పోస్టులు వీళ్ళు రెట్లకి ఇచ్చుకున్నారు మ్యాండేటరీగా. మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఎవరండి సలహాదారులు? ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? ఈ రోజు 4 లక్షల జీతం అంటే సకల శాఖ మంత్రి అండి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి.